హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మనము అమ్మవారిని ఏ విధంగా తయారు చేయాలి, అది కూడా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందో అందరూ వచ్చేసి మనకు శారీస్‌తో కానీ, జాకెట్ బ్లౌజ్‌తో కానీ అమ్మవారిని రెడీ చేస్తూ ఉంటారు. మనము చీరతో రెడీ చేయాలి. మనకు టైమింగ్ సేవ్ అవ్వాలి. మనం తయారు చేస్తే నీట్‌గా అనిపించాలి అమ్మవారు. సో, ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన కలర్స్ వచ్చేసి రెడ్ కలర్, అలాగే గ్రీన్ కలర్, ఇంకోటి యెల్లో కలర్, ఈ కాంబినేషన్స్‌తో థిక్ కలర్స్ అయితే గిన అమ్మవారికి కడితే చాలా చక్కగా ఉంటాయన్నమాట. సో, అమ్మవారికి ఇష్టమైన కలర్స్ ఇలాంటి శారీస్ కలర్స్ తీసుకొని పెద్ద బార్డర్ వచ్చేలాగా తీసుకోండి. చాలా బాగుంటాయి శారీస్ కూడా. మనం కట్టిన అమ్మవారికి కూడా చాలా మంచి లుక్‌గా వస్తుందన్నమాట. సో, ఇలా తీసుకున్నాక శారీ పళ్ళు వచ్చేసి నేను ఇక్కడైతే 5 కుచ్చులు వచ్చేలాగా పళ్ళు తీసుకున్నాననమాట. పెద్ద బార్డర్ కదా కొద్దిగా 5 వస్తే చాలా బాగా కనిపిస్తుంది మనకు. అలాగే మనం పళ్ళు వేసేదానికి కూడా మంచిగా అనిపిస్తుందనమాట. చిన్న బార్డర్ ఉన్నవాళ్ళైతే కొద్దిగా చిన్నగా 7 కానీ 9 కానీ అలా ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది చక్కగా ఉంటుందనేసి నేను 5 తీసుకున్నాను అనమాట. ఇలా 5 కుచ్చులు పెట్టేసుకొని ఇవి నీట్‌గా సెట్ చేసుకొని సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ శారీస్‌ని ఐరన్ చేసి వేసినా కూడా అమ్మవారికి చాలా నీట్‌గా కుచ్చుళ్ళు వస్తాయి. సో, అలాగైనా చేసుకోవచ్చు. లేదు అంటే మాకు టైం లేదు ఎక్కువ అనుకునే వాళ్ళు ఏదో ఈ విధంగా అయినా మనము చేత్తోనే సింపుల్‌గా మనకు కంఫర్ట్‌గా ఉండే శారీ తీసేసుకొని ఇలా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఎంత పొడవు కావాలి ఏంటి అనేది పళ్ళు చూసేసుకొని ఆ పొడవుని బట్టి మనము 5 కుచ్చిళ్ళు బాగా నీట్‌గా వచ్చేలాగా సెట్ చేసుకొని ఒక 2 ఆర్ 3 పిన్స్ సేఫ్టీ పిన్స్ పెట్టేసుకుంటే కుచ్చుళ్ళు కదలకుండా నీట్‌గా ఉంటాయి. మనం అమ్మవారిని కట్టేటప్పుడు కూడా కుచ్చుళ్ళు సైడ్ పోకుండా నీట్‌గా పెట్టేసుకోవచ్చు అనమాట. సో, ఇలా రెడీ చేసేసుకొని శారీ మొత్తము పిన్నులు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా పైట కొంగు అయిపోయిన తర్వాత ఇంక శారీ మొత్తం కుచ్చులు నీట్‌గా సెట్ చేసుకోవాలి అంటే కొద్దిగా శారీని ఇవి ముందుగా పళ్ళు వేసాం కదా అదంతా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నీట్‌గా సెట్ చేసేసుకోవాలా. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు శారీ వచ్చేసి మొత్తం మనకు శారీ మొత్తము ఇప్పుడు కుచ్చుళ్ళు నీట్‌గా రావాలి కాబట్టి మనకి ఎంత లెంత్ కావాలి, ఎంత పొడవు, ఎంత వెడల్పు అయితే బాగుంటుంది శారీ. కింద కుచ్చు వచ్చేసి మనకు లెంత్‌ని బట్టి అని మీకు పొడవుగా కుచ్చులు కావాలంటే పొడవుగా పెట్టేసుకోవచ్చు. లేదు మీడియం సైజ్ కావాలంటే మీడియం సైజ్ సెట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మీడియంగా బాగుంటుంది కడితే చిన్న చిన్న కుచ్చులు కడితే అమ్మవారికి బాగుంటుంది అనే వాళ్ళైతే కొద్దిగా మీకు ఏ విధంగా అయితే కంఫర్ట్‌గా బాగా ఉంటుంది అమ్మవారికి అనిపిస్తే అలానే మీరు కుచ్చులు వేసుకోండి. నేనైతే మీడియం సైజులో ఇలా తీసుకున్నాను. పెద్ద బార్డర్ వచ్చింది కదా ఇలా వేస్తే బాగుంటుంది అనిపించింది. సో, ఇలా కుచ్చుళ్ళైతే నేను రెడీ చేసుకుంటున్నానండి. పెద్ద బోర్డర్‌తో ఉన్న శారీ కాబట్టి కుచ్చుల్లోకొచ్చేసి మనకు మీడియం సైజ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో, అందుకోసం అనేసి ఈ కుచ్చులు మొత్తం శారీ అంతా నేను మీడియం సైజులో వచ్చేలాగా చూసుకున్నాననమాట. ఇలా చక్కగా మనకు చేతుల్లో కుచ్చులు పెరిగే కొద్దీ చేతిలో పట్టవు కాబట్టి సేఫ్టీ పిన్ కానీ లేకపోతే ఏమైనా క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్‌తో కూడా మనము గట్టిగా పట్టేసుకోవచ్చు. లేకపోతే మనం ఒక సైడ్ పెడుతూ ఉంటే ఒక సైడ్ పడిపోతూ ఉంటాయి కదా! సో, అలా కాకుండా ఇలా అన్నీ నీట్‌గా సెట్ చేసుకుంటూ కొద్దిగా బాగా నీట్‌గా మనం ఐరన్ ఎలా అయితే చేస్తామో అలా చేతులతో బాగా సాఫీగా ఇలా అనుకుంటూ నీట్‌గా చేసేసుకుంటే కుచ్చులు చక్కగా నిల్చుంటాయి. బాగా వస్తుందనమాట. అమ్మవారికి కట్టడానికి కూడా శారీ చాలా నీట్‌గా కట్టేసుకోవచ్చు. సో, ఇలా ఇవి పట్టుకునేటప్పుడు కుచ్చులు పట్టేటప్పుడు మాత్రం కొద్దిగా జారిపోకుండా నీట్‌గా ఇవి మాత్రం ఇటు సైడ్ అటు సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా వేసుకోండి. శారీ కొద్దిగా మెత్తగా ఉంటే మాత్రం కుచ్చులు ఈజీగా పెట్టేసుకోవచ్చు. లేదు కొద్దిగా ఇట్లా పట్టు శారీస్ అలా కొద్దిగా బరువైన శారీస్ అయితే మీరు పిన్స్ పెట్టేసి ఇలా కుచ్చుళ్ళు వేసేసుకోండి. బరువు ఎక్కువ ఉన్నా కూడా మనం చేత్తో పట్టుకోలేము. సో, ఇలా వచ్చేసి అన్నీ సెట్ చేసుకున్నాక నీట్‌గా లెవెల్‌గా ఉన్నాయా లేవా మొత్తం అన్ని కుచ్చుళ్ళన్నీ నీట్‌గా సెట్ చేసేసుకున్నాక ఇలా మొత్తం మీరు కొద్దిగా నిదానంగా చేసుకుంటాను నేను అమ్మవారికి శారీ అనేసి అనుకుంటే ఇలా కుచ్చులు పెట్టి వాటి మీద ఏదైనా బరువు పెట్టినా కూడా నీట్‌గా కుచ్చులు అలాగే నీకు ఐరన్ లాగా వచ్చేస్తాయన్నమాట. మీకు కొద్దిగా టైం ఉందనుకుంటే అన్ని కుచ్చులు అలా పెట్టేసుకొని వాటి మీద ఒక బరువైన వస్తువు పెట్టేశారంటే శారీ మీద ఏదైనా క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ మీద ఒక ఏదైనా బరువైన వస్తువు పెట్టారంటే నీట్‌గా అలాగే కుచ్చుళ్ళన్నీ కదలకుండా నీట్‌గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కుచ్చుళ్ళన్నీ మొత్తం నీట్‌గా సెట్ చేసేసుకున్నాక మనం అమ్మవారిని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా కుచ్చులన్నీ పెట్టేసినాక లాస్ట్ ఇది పెద్ద బార్డర్ ఉంది కదా అటు సైడ్ ఒక పిన్ సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. చిన్న సైడ్ కూడా చిన్న బార్డర్ ఉంది కదా అక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం వచ్చేసి శారీ మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని శారీ తీసుకెళ్ళేసి ఇంకా అమ్మవారికి కట్టేదానికి రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే జారిపోకుండా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సేఫ్టీ పిన్ తీసేసి బాగా కుచ్చులని నీట్‌గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఒక గిన్నె తీసుకున్నా. ఆ గిన్నెలో కొన్ని బియ్యం వేసాను గిన్నె కదలకుండా. సో, మీ దగ్గర ఏ
ఏదైతే కంఫర్ట్గా ఉంది, ఏవైతే గిన్నెలు ఉన్నాయో, ఏ సైజులో ఉన్నాయో అవి మీకు ఓకే ఇది అమ్మవారికి బాగా యూజ్ అవుతుంది, సరిపోతుంది అని అనిపిస్తే మీరు ఆ గిన్నె యూజ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఈ సైజులో ఉండింది కాబట్టి నాకు సరిపోతుంది అనిపించింది. కొద్దిగా బియ్యం వేసేసుకొని నేను ఇక్కడికి శారీ తీసుకొచ్చి ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత నేను సేఫ్టీ పిన్ తీసేసి కుచ్చులన్నీ నీట్గా ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కుచ్చులన్నీ అంటే మీకు ఈ గిన్నె చుట్టూ కుచ్చులు రావాలి, నీట్గా కుచ్చులు రావాలి కాబట్టి ఒక్కొక్కటి మనకు లెవెల్గా ఉందా లేదా నీట్గా సెట్ చేసుకొని ఇలా హ్యాండ్స్తో అనుకుంటూ నేను తీసుకునే శారీ కొద్దిగా మెత్తటి శారీ బాగుంటుంది అనమాట. సో అందుకోసం అయితే నేను అనేదానికి నాకు ఇలా శారీ బాగా పెట్టేదానికి అమ్మవారికి కుచ్చులు బాగా నీట్గా వచ్చేసింది అనమాట. సో ఇలా కుచ్చులన్నీ నీట్గా పెట్టేసినాక నేను సగం కుచ్చులు ఇలా పెట్టాను. ఇంకా చిన్న బార్డర్ రావాలి కాబట్టి రివర్స్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అదే దాన్ని చిన్న బార్డర్ రావాలని రివర్స్ చేసుకుంటూ ఇలా కుచ్చులు వేసుకుంటూ వచ్చానమాట. కిందేమో పెద్ద బార్డర్ వస్తుంది, మిడిల్లో వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది. 2 బార్డర్లు రావాలంటే శారీస్ ఇలా కట్టుకోవాలండి. సింపుల్గా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. ఎంత రాని వాళ్ళైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే అమ్మవారికి శారీ సింపుల్గా కట్టేయచ్చు అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుచ్చులన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయా లేవా అనేది మనం నీట్గా ఒక్కొక్కటి కుచ్చులన్నీ సెట్ చేసేసుకోవాలన్నమాట. పైన లెవెల్గా ఉంటే కింద కూడా లెవెల్గా ఉన్నాయా లేవా అని కుచ్చులన్నీ మొత్తం బాగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వచ్చేది నేను ఇక్కడ ఎక్కడ థ్రెడ్ కట్టడం లేదండి. ఇలా అన్నీ జస్ట్ శారీస్తోనే కింద ఒక బార్డర్ పెట్టేసాను, మిడిల్లో ఒక బార్డర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్ పెడుతున్నాను. ప్లేట్ పెట్టేసిన తర్వాత కుచ్చులన్నీ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మళ్ళీ నీట్గా. సో నేను ఇలా పెట్టేసి ఒక బరువు పెడదామనేసి ప్లేట్ పెట్టి ప్లేట్ మీద వచ్చేసి నేను ఇలా నా దగ్గర ఉన్న ఏది బ్లౌజ్ పీస్కి అమ్మవారి ఫేస్కి అయితే ఇక్కడ ఇత్తలు ఉంది కదా, ఈ గిన్నె అయితే సరిపోతుంది అనమాట. సో ఈ గిన్నె వేసి ఆ గిన్నె కూడా బరువుగా ఉండాలంటే అందులో మనం బియ్యం వేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా బియ్యం వేయడం వల్ల గిన్నె కదలకుండా ఉంటుంది. ఆ బియ్యం వేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం వచ్చేసి ఏదైనా స్టిక్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ది ఏదైనా ఉంటే నా దగ్గర ఇది ఉంది, నేను ఇదే కంటిన్యూ చేశాను అనమాట. ఇలా హ్యాండ్స్ లాగా ఉపయోగిస్తాను, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే యూజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, శారీలోనే బ్లౌజ్ పీస్ ఉంటుందండి, అదే బ్లౌజ్ పీస్ మనం యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ వచ్చేసి నా దగ్గర వేరేది సేమ్ కలర్ ఉండిండే, సో నేను ఇది బ్లౌజ్ పీస్ లాగా ఈ కింద ఉండే గిన్నె కనిపించకుండా బ్లౌజ్ కట్టేసాను అనమాట. అక్కడ సేఫ్టీ పిన్ పెడితే సరిపోతుంది. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పళ్ళుకి పిన్స్ పెట్టేసుకొని శారీ అంతా మనం కుచ్చులు వేసుకున్నామో అది రివర్స్ నుంచి తీసుకొచ్చి ఫ్రంట్ ఏ విధంగా అయితే మనం లెఫ్ట్ హ్యాండ్ మీద వేసుకుంటామో అలాగే లెఫ్ట్ హ్యాండ్ మీద నుంచి మళ్ళీ ఆ సెట్ చేసుకొని కొద్దిగా నీట్గా ఉందా లేదా అనేసి మొత్తం అంచు అంతా బాగా చక్కగా పెట్టేసుకున్నాక అది రైట్ హ్యాండ్ పై నుంచి ఇట్లా తెచ్చేసుకోవాలన్నమాట. ఇలా తెచ్చుకున్నాక నేను ఇక్కడ వచ్చేసి శారీకి కుచ్చుళ్ళకు అవి వేయించాను. సో అలా వేయించద్దండి, కొత్త శారీ అయితే మాత్రము అలాగే అమ్మవారికి కడితే చాలా మంచిది. నాకు అవన్నీ పోగులు వస్తున్నాయి అనేసి నేను అలా బార్డర్ వేయించుకున్నాను. అలా వేయించుకోకుండా మీరు కొత్త శారీ లాగానే అమ్మవారికి కట్టండి. సో ఇలా చేసేయండి. ఇలా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అమ్మవారికి వడ్డానం పెట్టామంటే మనం వేసిన పళ్ళు అలాగే ఆ కుచ్చుళ్ళు అవన్నీ కదలకుండా నీట్గా ఉంటాయనేసి నేను ఇక్కడ వచ్చేసి వడ్డానం పెడుతున్నాను. ఇలా వడ్డానం పెట్టేసిన తర్వాత కుచ్చుళ్ళన్నీ ఒకసారి బాగున్నాయి లేవో చక్కగా చెక్ చేసేసుకొని పైన అమ్మవారి ఫేస్ పెట్టాలంటే నాకు కలశం అవసరం అవుతుందండి. అది గిన్నె పెట్టాను కదా, ఇప్పుడు కలశం పెట్టేసుకొని మనం అమ్మవారి ఫేస్ పెట్టాలంటే కంపల్సరీగా మనకంటే టెంకాయ అవసరం అవుతుంది. టెంకాయ పెట్టిన తర్వాత అమ్మవారి ఫేస్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి మనకు పైట కొంగు ఎలా ఉంది ఏంటి అనేసి మొత్తం నీట్గా సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత అమ్మవారికి ఏమన్నా ఆభరణాలు ఉంటే ఇంట్లో దండలు ఉంటే ఇలా అమ్మవారికి మొత్తం మనము నీట్గా మనం ఏ విధంగా అయితే రెడీ అవుతామో అలా అమ్మవారిని నీట్గా చక్కగా రెడీ చేసేసుకోవాలన్నమాట. అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే అమ్మవారు అంత చక్కగా ఉంటారు కాబట్టి నేను నా దగ్గర ఉండే సింపుల్ దండలతో అమ్మవారిని ఇలా డెకరేట్ చేశాను అనమాట. మీ దగ్గర ఉండే వస్తువులు ఏవైతే మీకు అమ్మవారికి వేస్తే మంచిగా అనిపిస్తుంది, అమ్మ బాగా కనిపిస్తుంది అంటే ఆ వస్తువులతో మీరు అమ్మవారిని డెకరేట్ చేసేసుకోవచ్చు. నేను ఇలా దండలన్నీ వేసేసిన తర్వాత అలాగే పూల దండ కానీ పూలు కానీ ఇంకా ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నా కూడా అమ్మవారిని ఇలా చక్కగా మనం అలంకరించేసుకోవచ్చు అనమాట. ఈ శ్రావణ మాసంలో చాలామంది అమ్మవారిని చాలా చక్కగా రెడీ చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు అమ్మవారికి చీర కట్టను రాదనమాట. చాలామంది బ్లౌజ్ పీస్తోనే కలశాన్ని కడుతూ ఉంటారు. చాలా సింపుల్గా అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయొచ్చండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గిన ఇలా సింపుల్గా అమ్మవారిని రెడీ చేయండి. చూసారు కదా, ఈ వీడియోలో అమ్మవారికి
అమ్మవారికి శారీ ఎలా కట్టాలి, అమ్మవారిని ఎలా రెడీ చేయాలి అనేది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే గిన మా వీడియోని లైక్, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.